చెప్పండి. మేడం, స్కూల్ ఫీజు కట్టడానికి ఇవాళే లాస్ట్ డేట్, గుర్తుందా? అయ్యో మర్చిపోయాను మేడం. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. హాయ్ సింధు. హాయ్ అష్మిత, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? ఫైన్. వాస్తవ్ గారి కంపెనీలో నువ్వు మానేసిన చాలా రోజుల తర్వాత మనం ఇప్పుడే కదా కలవడం. అవునే. అచ్చరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈ ప్రాజెక్ట్లోనే వర్క్ చేస్తున్నాను. ఓ, ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది? ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్ ఓకే, బట్ దాన్ని వదిలేస్తున్నాను. ఎందుకని? మధు గారి కంపెనీలో జాయిన్ అవబోతున్నాను. మంచి ప్యాకేజ్ ఇస్తానన్నారు. మధు వాళ్ళ కంపెనీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ప్రెజెంట్ జాబ్ అప్పుడే వదిలేయడం ఎందుకు? కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు కదా. పైగా నువ్వు ఫ్రెషర్వి కూడా కాదు, చాలా సీనియర్వి. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? లేదు సింధు, మధు మేడం చెప్పారు ఆల్రెడీ కంపెనీ రన్ అవుతుందని. బెంగళూరు బ్రాంచ్లో కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాయిన్ అవ్వమని చెప్పారు. నేను డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నాకు పనుంది, మళ్ళీ కలుస్తాను, బాయ్. మొన్ననే కదా మధు ఇదే ఆఫీస్లో ఒక ప్లేస్లో తన ఆఫీస్ స్టార్ట్ చేసింది. అప్పుడే కంపెనీ పెట్టేసినట్టు, ప్రాజెక్ట్ వచ్చినట్టు, వర్క్ స్టార్ట్ అయినట్టు అస్మితకి ఎలా చెప్తుంది? మధు, ఒక్క నిమిషం. ఏంటి చెల్లి? నీ కంపెనీ కోసం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నావా? అవును. ఇంకా నీ కంపెనీ స్టార్ట్ అవ్వలేదు కదా, అప్పుడే ఎంప్లాయీస్ ఎందుకు? కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసుకోవాలి కదా. అందుకే ఓ కన్సల్టెన్సీతో టైఅప్ అయ్యాను. మరి అష్మితతో అలా ఎందుకు చెప్పావు? అష్మిత నీకు తెలుసా? తెలుసు, ఇద్దరం కలిసి వర్క్ చేసాం. ఓ, తనతో నేను ఏం చెప్పానని నీతో చెప్పింది? ఆల్రెడీ నీ కంపెనీ స్టార్ట్ అయిపోయినట్టు, బెంగళూరు బ్రాంచ్లో ప్రాజెక్ట్ వర్క్ మొదలైనట్టు, వెంటనే తనని పాత జాబ్కి రిజైన్ చేసి నీ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పావట కదా. నేనా? అలా ఏం చెప్పలేదే. బహుశా ఆ కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేయాలని అష్మితతో అలా చెప్పి నా దగ్గరికి పంపించారేమో. అసలు అమ్మాయి రెజ్యూమే కూడా నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు, కన్సల్టెన్సీని చూసుకుంటుంది. వాష్రూమ్కి వెళ్ళాలి, వస్తాను. నా కంపెనీ స్టార్ట్ అవ్వలేదని అష్మితతో చెబితే ప్రాబ్లం అవుతుంది. బాగానే మేనేజ్ చేశాను. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అస్మిత మధుతో మాట్లాడాను అని చెప్పింది. మధునేమో కన్సల్టెన్సీ వాళ్లే అస్మితతో మాట్లాడారు అంటుంది. ఇందులో ఏది నిజం? మధు మాటలు నమ్మి అస్మిత తను చేస్తున్న మంచి జాబ్ని వదులుకుని ఇక్కడికి వస్తే పాపం బాగా ఇబ్బంది పడుతుంది. అసలు అస్మిత రెజ్యూమే చూడలేదు అంది. మరి అస్మిత రెజ్యూమ్ మీద అపాయింటెడ్ అని మధు సంతకం ఎలా చేసింది? సంథింగ్ ఈజ్ రాంగ్. మధు క్యారెక్టర్ ఏంటో తేడాగా అనిపిస్తుంది. మధు బిహేవియర్ అంత కరెక్ట్గా లేదు. ఎందుకు అస్మితకి అబద్ధాలు చెప్పి తనని మోసం చేసి జాబ్లోకి తీసుకుంటుంది?
తేజ లాంటి మంచి మనిషికి ఇలాంటి అమ్మాయి ఎలా దొరికింది? అయినా ఇలా దారిలో పెడితే ఎలా చెప్పండి? నేనెక్కడ దారిలో పెట్టాను? పాపం అక్కడ ముసలైన దాహంతో ఎండ దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనికి నీళ్లు కావాలి. తన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చేస్తే చావని, ముసలుడి కదా. సింధు, ఏంటొచ్చావు? సింధు, నిన్నే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? యష్, అసలు తేజకి మధు ఎలా పరిచయం అయింది? మధు గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకునే ఇష్టపడ్డా? మా వదిన గురించి మా అన్నయ్య అన్ని విషయాలు తెలిసే ప్రేమించాడు. చాలా ఏళ్ళు డిప్రెషన్లో ఉన్న మా అన్నయ్యని మళ్ళీ మామూలు మనిషిని చేసిన దేవత మా వదిన. అయినా మా వదిన సాంప్రదాయానికి, పద్ధతికి, మంచి ప్రవర్తనకి పెట్టింది పేరు. మా వదిన్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. మా వదిన ఎలాంటిదో మేమంతా కళ్ళారా చూసాం. నీలాంటి వాళ్లే నిజంగా మా వదిన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. సర్లే, మీ వదిన గురించి నాకెందుకు గాని మధ్యాహ్నం మీటింగ్ ఉందా? ఏ? ఏం లేదు, నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి? స్కూల్కి. స్కూల్కి ఎందుకు? పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. ఇవాళ్లే ఆఖరి రోజు. ఆన్లైన్లో పే చేద్దామంటే అవ్వడం లేదు. నా పిల్లలకి నువ్వు ఫీజు కట్టడం ఏంటి? నేను కడతానులే. హలో, వాళ్ళు నా పిల్లలు కూడా. నువ్వెలా కడతావు? నీ దగ్గరికి వస్తే నీ పిల్లలు అయిపోతారా? నీ దగ్గర ఉంటే నీ పిల్లలు అయిపోతారా? అవును, వాళ్ళు నా పిల్లలు. కాదు, నా పిల్లలు. కాదు, నా పిల్లలు. కాదు, నా పిల్లలు. ఆగండి, 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 ఆగండి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది? ఏం లేదు. చూడండి వదినా, నా పిల్లలకి తను స్కూల్ ఫీజు కడుతుందంట. సరే, ఒక పని చేయండి మరిది గారు. మీరిద్దరూ చెరి ఒకరికి ఫీజు కట్టండి, సరిపోతుంది. సరే వదినా. రిషికి నేను కడతాను. శశికి నేను కడతాను. గుడ్. ఇలా కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరు కలిసి వెళ్ళండి, త్వరగా పని అయిపోతుంది. ఇద్దరం కలిసి వెళ్తే మీటింగ్కి ఎవరుంటారు? అసలు ఈరోజు మీటింగ్ ఉంటేనే కదా, ఎప్పుడో పోస్ట్పోన్ అయింది. మరి నాకు చెప్పలేదే? ఇప్పుడు చెప్పాను కదా. అయ్యో, మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారా? మరిది గారు, గొడవలొద్దు, త్వరగా వెళ్ళండి.